అభివృద్ధికి మారుపేరైన రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా తయారైందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ధ్వజమెత్తారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని పురంధేశ్వరి అన్నారు. భవిష్యత్ తరాలకు మేలు జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ ని 151 మీద పెట్టేశాం. పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాలి, శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి విషయం. ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు. తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళని హత్య చేస్తే ఆ కుటుంబానికి సైతం ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చెప్పారు ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తారని చెప్పారు. ఈ దగ్గరలోనే రాజా గారు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు, కానీ మార్కెట్ యార్డ్ కట్టేటువంటి గుండె మనసు ఆయనకి రాలేదు. అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి మనకు కావాలా? ఒక్కసారి ఆలోచించుకోండి.